లవర్స్ వెల్కమ్ టు జుగెల్ రాజు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అధ్యాయం అంటే సంభవం అధ్యాయం ఒన్ను అనేసి మలయాళం మూవీ ఒకటి చూశాను. అండ్ అధ్యాయం అని ఎందుకన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ సంభవం అనేదానికంటే కూడా అధ్యాయం అనే పదం మాత్రమే బాగా గుర్తుంది, త్వరగా గుర్తొస్తుంది. సో సంభవం అధ్యాయం వన్ను మలయాళం మూవీ జియో హాట్‌స్టార్‌లో చూశాను భయ్య. ఈ మధ్యకాలంలో సినిమా పెద్ద పెద్ద సినిమాల కంటే థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ కంటే కూడా ఓటీటీలో మూవీస్ అండ్ అదర్ లాంగ్వేజెస్ మూవీస్ నిజానికి చాలా అంటే చాలా బాగుంటున్నాయి. సో ఈ డిసప్పాయింటెడ్లో అంటే ఇన్ని మూవీస్ చూశాను, అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో మూవీ లవర్స్కి ఎలా అనిపిస్తుంది, ఏదైనా ఒక మంచి మూవీ, కొంచెం ఎగ్జైట్ చేసే మూవీ, మంచి ఎంటర్టైన్ అయ్యే మూవీ కావాలి అనే ఫీల్ ప్రతి ఒక్కరికి వస్తుంది, ఫిల్మ్ మేకర్స్కి. అంటే ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు అండ్ ఫిల్మ్స్ని ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు. సో అందులో భాగంగానే నేను జియో హాట్‌స్టార్ ఓపెన్ చేసినప్పుడు నాకు ఇది సంభవం అధ్యాయం 1 అని ఒక మూవీ కనిపించింది. చూసిన తర్వాత ఏదో ఆ పోస్టర్ కొంచెం డిఫరెంట్‌గా కాకులతోటి ఇలా అనిపించింది. మీరు సైడ్‌లో చూస్తున్నారు కదా! ఈ పోస్టర్ చూడగానే ఎవరికైనా ఒక ఎక్సైట్ క్రియేట్ అవుతది. సో మలయాళం కదా! మరి డబ్బింగ్ మూవీ ఎలా ఉంటదా ఏంటి? ఇది సరైన ప్రమోషన్ కూడా లేదని చెప్పేసి సరేలే స్టార్ట్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. సో మూవీ ఒక 15, 20 మినిట్స్ స్టోరీలోకి వెళ్ళడానికి ఒక బేస్‌మెంట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా మిమ్మల్ని స్క్రీన్‌కి హుక్ చేసేస్తది. నిజం చెప్తున్నా. మీరు మూవీ చూసిన వాళ్ళైతే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మూవీ చూడని వాళ్ళుంటే తప్పకుండా ఒకసారి ఈ మూవీ అనేది విజిట్ చేయండి భయ్యా. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే మీరు 'మానాడు' మూవీ చూస్తుంటే మీకు స్క్రీన్ ప్లే అనేది ఆ లూఫ్ టైమ్ ట్రావెల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు ఒక ఐడియా ఉంటే, అంటే 'మానాడు' సినిమా ఆల్రెడీ ఐడియా ఉంటది కాబట్టి 'మానాడు' మూవీనే మనల్ని కన్‌ఫ్యూజ్ చేసేస్తది. ఈ మూవీ కన్‌ఫ్యూజ్ అనలేం దీన్ని. అసలుకి ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళిపోద్ది. స్క్రీన్ ప్లే గాని ఇదంతా కూడా ఇలాంటి వాటికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండాలి. అండ్ మేజర్‌గా వర్క్ అయింది అదే ఈ మూవీకి. స్క్రీన్ ప్లే ఎలా రాసారో ఏంటో తెలియట్లేదు గానీ డైరెక్టరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది. అండ్ మేజర్‌గా డైలాగ్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ మూవీకి పర్టిక్యులర్‌గా టాప్ నాచ్. మీకు ఒక చిన్న సీన్ చెప్తాను భయ్యా. ఆ సీన్ తర్వాత సినిమా చూడాలి అనే ఎగ్జైట్ మీకే క్రియేట్ అవుతది. అండ్ మీరు మూవీ చూస్తుంటే మీకు అదే అనిపిస్తది. సో ఆ సీన్ చెప్పిన తర్వాత ఇంకా ఎగ్జైట్ క్రియేట్ అయితది. ఏంటంటే హీరో భార్య గర్భవతి. ఆమె ఎప్పుడు డెలివరీ అవుతదో తెలీదు. సో అప్పుడే హీరోకి పోస్ట్ అనేది వస్తది. అంటే పోలీస్ పోస్టింగ్ ఒక దగ్గర జాబ్‌లో జాయిన్ అవ్వాలి అని వస్తది. సో ఆయన అవ్వాల్సింది కూడా ఎక్కడ అంటే లైక్ మీకు తమిళనాడు, కేరళ బార్డర్ అది. తమిళనాడు, కేరళ బార్డర్. సో అక్కడికి వెళ్ళాలన్నమాట తను డ్యూటీ వైస్‌గా. సో అక్కడికి వెళ్ళడానికి సరే భార్య దగ్గర ఒక మాట తీసుకొని తను వెళ్తాడు. వెళ్ళి అక్కడ దిగి వేరే ఒక వెహికల్ కార్ పట్టుకున్న తర్వాత అంటే ఆ బస్ స్టాప్‌లో దిగి అక్కడి నుంచి ఫారెస్ట్ అది మొత్తం. అక్కడి నుంచి కార్‌లో వెళ్తున్నప్పుడు తనకు ఫోన్ వస్తది. అరే! తనకి అంటే నొప్పులు స్టార్ట్ అయినాయిరా, ఇలా హాస్పిటల్ అడ్మిట్ చేశామని చెప్పేసి. సో అక్కడికి ఆయన ఎక్సైట్‌తో ఉన్నప్పుడు సడెన్‌గా ఒక యాక్సిడెంట్ అవుతది. ఆ యాక్సిడెంట్ కామన్ అనుకుంటాం. అది మీకు క్లైమాక్స్‌లో తెలుస్తది. అసలు యాక్సిడెంట్ ఎందుకయింది? చిన్న యాక్సిడెంట్. వీళ్ళు వెళ్ళే కారే ఒకరిని గుద్దేస్తారనమాట. అక్కడ అతను గుద్దిన పర్సన్ కూడా పోలీస్ అతను. అరేయ్! అతను అంటే ఫస్ట్ ఆ కార్ డ్రైవర్ వాళ్ళేంటంటే ఇతను పోలీస్ కాదనుకున్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత "రేయ్! నేను కూడా పోలీసురా తీసుకోండి హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. పట్టుకోండి" అన్నప్పుడు అప్పుడు పట్టుకొని తీసుకెళ్తారు. సో అక్కడి నుంచి టర్న్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ హాస్పిటల్‌కెళ్ళి మళ్ళీ తనకు పాప పుట్టిందని తెలుసుకున్న తర్వాత సో అలా స్టోరీ ట్రావెల్ అవుతున్న కొద్దీ కొంచెం ముందుకొస్తది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్టోరీలో సడెన్‌గా ఒక పర్సన్ ఫోన్ చేస్తారు. ఒక పర్సను ఆయన కూడా పోలీస్ ఆఫీసర్. అతను వాకీ టాకీలో అతనికి అంటే అవతల వాకీ టాకీకి కనెక్ట్ అయినప్పుడు, సో నేను పలానా అడవిలో ఇలా తప్పిపోయాను సార్ కాపాడండి అన్నప్పుడు, అక్కడి నుంచి ఇంకొక అంటే ఎవరైతే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్ వాకీ టాకీ నుంచి కాల్ చేశారో అసలు వాళ్ళ పరిధిలోకి రాదనమాట. మేము అది తీసుకోలేమన్నప్పుడు హీరోనే లేదు సార్ తను కూడా ఒక డిపార్ట్మెంట్‌కి చెందిన వ్యక్తి. మనం హెల్ప్ చేయకపోతే ఎవరు హెల్ప్ చేస్తారని చెప్పేసి అక్కడ తను కొంచెం సీరియస్‌గా మాట్లాడినప్పుడు అప్పుడు వాళ్ళు వస్తూ సరే ఒకసారి ఆ స్టేషన్‌కి కాల్ చేద్దాం. అతనున్న పరిధిలో ఉన్న స్టేషన్‌కి కాల్ చేద్దామని చెప్పేసి అక్కడికి ఆయనకి కాల్ చేస్తారు. అక్కడ కాల్ చేసినప్పుడు అసలు ఆ పేరుతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ లేనే లేరు సార్ అంటారు. అంటే టైమ్ ట్రావెల్ అని చెప్పాను చూడు. అతను కాల్ చేసే పర్సన్ 30 ఇయర్స్ బ్యాక్ నుండి కాల్ చేస్తున్నాడు. అది మీకు సినిమా చూస్తేనే అర్థమవుతది. అండ్ ప్రెజెంట్ ఉన్న వాళ్ళకి ఎలా కనెక్ట్ అయిందిరా అంటే ఇంక స్క్రీన్ ప్లే నేను చెప్పకూడదు. అదొక పెద్ద ట్విస్ట్ అసల. ఆ ట్విస్ట్ చూడాలి అంటే ఖచ్చితంగా మీరు మూవీయే చూడాలి. అసలుకి అక్కడి నుంచి వాళ్ళు వెళ్తున్న కొద్దీ సినిమా హుక్కు అంటే క్యారెక్టర్లు తక్కువున్నా కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేసి మీకు అర్థం కాదు. స్టన్ అయిపోతారు. హుక్ అయిపోతారు సీట్‌కి. అంత అద్భుతంగా ఉంది. నాకైతే మాత్రం చాలా అంటే చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది భయ్యా ఆ మూవీ. ఇలాంటి మూవీస్ కోసం గదా మనం వెయిట్ చేస్తుంది. ఇలాంటి మూవీస్ కోసం గదా మనం ఇంకా వెయిట్ చేస్తూ చూడాల్సింది.
ఇలాంటి అద్భుతమైన చిన్న చిన్న మూవీస్, చిన్న బడ్జెట్తో వచ్చే మూవీస్ చాలా ఎగ్జైట్ క్రియేట్ చేస్తాయి అనే ఫీల్ అయితే వచ్చింది. అంటే నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, చిన్న సినిమాలు పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు ది బెస్ట్ మూవీస్ అనేసి. సో దాంట్లో భాగంగానే ఈ మూవీ చూడండి, చూసిన తర్వాత మీకు గనక మూవీ నచ్చకపోతే చెప్పండి భయ్యా, నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు. ఫ్యామిలీకి కూడా ఒక మంచి రిలేటబుల్ మెసేజెస్ ఉన్నాయి ఎండింగ్లో. అండ్ తన కూతురు తన చేతిలోనే చనిపోతుంది. అసలు అదంతా ఇది 1 అంటే 1 అనుకుంటున్నాను, 1వ అధ్యాయం అనుకుంటున్నాను, అంటే సంభవం 1వ అధ్యాయం. సో పార్ట్ 2 కూడా ఉంది అనుకున్నాను. సో పార్ట్ 2 తీసిన తర్వాత ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. నేనైతే మాత్రం పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే అంత అద్భుతంగా నచ్చింది. సో ఇది గైస్ సంభవం అధ్యాయం 1 మూవీ రివ్యూ. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. సో ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా చేస్తున్నానని అనుకుంటున్నాను. సో ఈ తమిళ్ మూవీస్ కానీ, ఇంగ్లీష్ మూవీస్ కానీ, ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమా మూవీస్ కూడా అంత పెద్ద అర్థం కావట్లేదు. కానీ ఈ మూవీ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. తప్పకుండా జియో హాట్‌స్టార్‌లో ఉంది, మిస్ చేయకుండా మూవీని చూడండి. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.